అంతర్ప్రపంచం ఛానల్కు స్వాగతం. ఈరోజు టాపిక్ మౌనం మహాభాగ్యం. కె జగన్నాథం, కర్నూలు. మనము మౌనంగా ఉండడం అనేది మహాభాగ్యంగా భావించుకోవాలి. నోరుంది కదా అని ఎప్పుడు లొడలోడ వాగడం వలన శక్తి వృధానే కాకుండా మనకున్నటువంటి చైతన్యం అంతా వృధా అవుతుంది. శక్తి, చైతన్యము, ఎనర్జీ, నీ నాలెడ్జి, నీ ఆత్మ యొక్క స్థితి దెబ్బతింటుంది. నీ ఆత్మకు, మనస్సుకు, బుద్ధికి, ఆలోచనలకు కొంత ఎనర్జీ ఉంటుంది, శక్తి ఉంటుంది. శక్తి లేకుండా ఏది లేదు. ఏ పరమాణువు కూడా శక్తి లేకుండా లేదు. సృష్టిలో ప్రతి చిన్న అణువుకి, మట్టి పిల్లకు కూడా, రాయి కూడా శక్తి ఉంది. దాని శక్తి ఉంది. నీ ఎప్పుడు నిరంతరము నోరు ఉంది కదా అని నోరు పారేసుకుంటూ అనవసరంగా అవసరం లేనివి అంటే మాట్లాడకూడదని కదా, అవసరం లేని మాట్లాడాల్సినది. అవసరం లేని విషయాల్లో ఎక్కువ మాట్లాడడం వల్ల నీ శక్తి, ఎనర్జీ అంత వేస్ట్ అయ్యి అసలైన విషయం వచ్చినప్పుడు, అసలైన మాట్లాడాల్సిన, ఆలోచించాల్సిన విషయం వచ్చినప్పుడు నువ్వు మాట్లాడలేకపోతావు. నీ ఎనర్జీ యొక్క పర్సెంటేజ్ తగ్గిపోతుంది. సెల్ ఫోన్ యొక్క ఛార్జింగ్ ఏ విధంగా డౌన్ అవుతుంది. జీరోకి వచ్చినప్పుడు సెల్ ఫోన్ పనిచేయదు. అట్లనే ఈ సెల్ ఫోన్ కూడా, నీ ఆత్మ అనే సెల్ ఫోన్ కూడా తన యొక్క ఎనర్జీని వేస్ట్ చేసుకున్నప్పుడు అవసరమైన విషయాల్లో తన పని తను చేయదు. నా టైం అయిపోయింది, నా పని అయిపోయింది అని తనకు తను చెప్పుకుంటుంది. నీకు చెప్పదు, కానీ మీకు గుర్తురాదా, చెప్పదు. కాబట్టి అనవసరంగా మాట్లాడకుండా మౌనంగా ఉండడం నేర్చుకోండి. ఎక్కువ మాట్లాడితే గొప్పవాడిని, ఎక్కువ కలవు చేసుకుంటే గొప్పవాడిని, ఎక్కువ చెబితే గొప్పవాడిని, ఎప్పుడు మాట్లాడాలా, ప్రతి విషయంలో ఇన్వాల్వ్ కావాలనేది అనవసరం. అది అవసరమైతే ఇన్వాల్వ్ కావాల్సినదే. అట్లా అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ కావడం వలన నీ శక్తి వృధా అవుతుంది. నీ ఆత్మ యొక్క శక్తి వృధా అవుతుంది. అవసరమైన విషయాల్లోన నువ్వు మాట్లాడలేకపోతావు, ఉపయోగించుకోలేకపోతావు. నీ యొక్క బడ్జెట్టు లేదా నీ బ్యాంక్ యొక్క బ్యాలెన్స్ డౌన్ అయింట సహజంగా. అప్పుడు నీ బ్యాంక్కి బ్యాలెన్స్ డౌన్ అయినప్పుడు డబ్బులు ఉపయోగించుకోలేనట్లనే ఇది కూడా. అనవసరంగా మాట్లాడడం, మౌనంగా ఉండండి. వీలైనంత ఎక్కువసేపు మౌనంగా ఉండండి. బస్సులో, రైళ్లలో, ఇంట్లో అవసరమైన పని చేసుకొని ముగించుకొని 5 నిమిషాలు, 10 నిమిషాలు, 20 నిమిషాలు, ఎంత వీలైతే అంత మౌనంగా ఉండండి. ఆ మౌనంలోనే సరికొత్త ఆలోచనలు, సరి అయిన జీవన విధానం, జీవించే విధానం, సరి అయిన వ్యవహార శైలి, సరి అయిన కమ్యూనికేషన్స్ మనుషులకి అవన్నీ పెరుగుతాయి. మౌనం. ఏమైనా కష్టమైన సమస్య వచ్చినప్పుడు మౌనంగా 1-2 గంటలు కూర్చోండి. సమస్యకు పరిష్కారం దొరక్కపోతే కూర్చోండి, మౌనంగా ఏకాంతంగా కూర్చోండి. ఏకాంతంగా తప్పకుండా మీ మనసులో సమస్యకు పరిష్కార మార్గం వచ్చేస్తుంది. చెబుతుంది మనసుకే, ఆలోచనలు వస్తాయి. ఎప్పుడు వస్తాయి? గడిబిడిలో ఉంటారు, రావు. మాట్లాడుతుంటారు, రావు. ఇంట్లో భార్యాభర్తల మధ్య ఘర్షణ వచ్చింది, తండ్రి కొడుకు మధ్యన, తల్లి కొడుకు మధ్యన, కుటుంబ సభ్యుల మధ్యన, ఇరుగు పొరుగు మధ్యన, వారి మధ్య తగాదాలు వచ్చాయి, ఆర్థిక సమస్యలు వచ్చినాయి. పరిష్కార మార్గం కావాలంటే మౌనంగా ఉండండి. గ్యారెంటీగా, ఖచ్చితంగా పరిష్కార మార్గం మౌనంలో దొరుకుతుంది. మౌనంలో ఆనందం ఉత్పత్తి అవుతుంది, ప్రశాంతత ఉత్పత్తి అవుతుంది. మౌనంలో మీ జబ్బులన్నీ తగ్గుముఖం పడతాయి. గ్యారెంటీగా మీరు ఎంత మౌనంగా ఉంటే జబ్బుల యొక్క పర్సెంటేజీ అంత తగ్గుముఖం పడుతుంది. కాబట్టి మౌనంగా ఉండడం అనేది సృష్టి ఇచ్చిన మహాభాగ్యం. ఇది మౌనంగా ఉండడం నేర్చుకోండి. మౌనం అద్భుతం. మౌనంగా ఉండడం అంటే చిన్నతనం కాదు, చులకనతనం కాదు, పనికిరానితనం కాదు, గొప్ప మహాభాగ్యం. అది డబ్బు కింద లెక్క, ఖజానా కింద లెక్క. కాబట్టి మౌనంగా ఉండడం అనేది నేర్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి.